ఇది పక్కన పెట్టండి మామ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకి ఎంత కాదన్నా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఆటలో టాస్క్లో పర్ఫార్మెన్స్ లేకపోయినా, పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా త్రూ హిస్ బిహేవియర్ తన సాక్రిఫైజింగ్ నేచర్ కావచ్చు, సరేలే మనం బాధపడితే బాధపడడం, అవతల వాళ్ళకి బాధపడితే అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూద్దామనేసి ఉద్దేశం కావచ్చు, నాకెలాగూ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ బాధ ఇంకొకరు రాకూడదనే ఉద్దేశం అవ్వచ్చు, అవతల వాళ్ళకి సాక్రిఫైస్ చేసే విధానం కావచ్చు, బిహేవియర్ పరంగా పాజిటివిటీ వచ్చి తెలియకుండా అతను ఓటింగ్ తనుజ గారికి దగ్గరగా వస్తున్నారు. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఇలా వస్తుంది ఏంట్రా, ఇలా వస్తుందా, ఇంపాసిబుల్, తనుజ గారికి వారు వన్ సైడ్ అవ్వబోయింది, వారు వన్ సైడ్ ఆవిడే గెలుస్తారు అనుకునే సిచ్యువేషన్ ఇచ్చి హోల్డ్ ఆన్, కళ్యాణ్ వస్తున్నాడు రా, కళ్యాణ్ కూడా గెలవచ్చు అనే సిచ్యువేషన్ దాకా తీసుకుని వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్. కానీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ దగ్గరికి అతను కూడా విన్నింగ్ రేస్లోకి ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత రాబోతాడు. బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇది. వాళ్ళ మదర్కి ఇచ్చిన మాట కావచ్చు, వాళ్ళ మదర్కి ప్రామిస్ చేసింది కావచ్చు, నేను పలానా వాడి కొడుకుని కాదు, నా తండ్రి నా అమ్మ అనేసి చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాను, మా అమ్మ నాన్నని స్టేజ్ మీద నిలబెట్టాను, మా అమ్మ నాన్నని ఇంతమంది కోట్ల మందికి పరిచయం చేశానని ఒక పర్సన్ ఎక్కడో అదం స్థాయిలో ఉండి అతను వాళ్ళ ఫ్యామిలీ బాగా అదం స్థాయిలో ఉన్న ఫ్యామిలీని ఒక చిన్న జాబ్ చేసుకున్న వ్యక్తి తెలియకుండా కామన్ మ్యాన్గా అవకాశం వచ్చిన